6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు మీకు ఆల్మోస్ట్ ఉన్న సిలబస్లో 60% అరిథమెటిక్ బేస్డే ఉంటుంది. దాని తర్వాత అడ్వాన్స్డ్ మ్యాథ్స్ ఇంట్రడక్షన్ ఉంటుంది. దాని తర్వాత మీకు గ్రాడ్యుయేషన్ సెకండ్ ఇయర్ నుంచి మీరు ఏదన్నా ఇంజనీరింగ్ కాలేజీలో చదువుతున్నారా, ప్లేస్మెంట్లో అరిథమెటిక్ ట్రైనింగ్ ఉంటుంది. బ్యాంక్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారా, అరిథమెటిక్ డామినెన్స్ ఉంటుంది. డేటా ఇంటర్ప్రిటేషన్ చేస్తున్నారా, అరిథమెటిక్ బేస్డ్ డిఐ ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఎస్ఎస్సి సిజిఎల్ అరిథమెటిక్ ఉంటుంది. క్యాట్ ఎగ్జామినేషన్ అరిథమెటిక్ ఉంటుంది. జీమాట్ ఎగ్జామినేషన్ అరిథమెటిక్ ఉంటుంది. ఎస్ఐపిసి ఎగ్జామినేషన్ అరిథమెటిక్ ఉంటుంది. డిఏఓ అరిథమెటిక్ ఉంటుంది. అరిథమెటిక్ని మనం జనరల్గా బిజినెస్ మ్యాథ్స్ అని అంటాం. పర్సంటేజ్ నుంచి ఒక 17 చాప్టర్లు ఉంటాయి. చాలా ఇంపార్టెంట్ రిలేటెడ్ థింగ్. ఈ వీడియో దయచేసి చిట్ట చివరి వరకు కూడా చూడండి. దయచేసి ఓపికతోటి వీడియో చివరి వరకు చూడండి. 22 సంవత్సరాల అనుభవం నుంచి ఒక సిస్టమ్ తోటి నేను లైవ్లో మీ దగ్గరికి వచ్చాను. ఒక మామూలుగా పీడిఎఫ్ కోర్స్ ఉంది, ఇలా చదువుకోండి అని కాదు. దానికి ఒక సైన్స్ ఉంది. ఎందుకు ఆ కోర్స్ క్రియేట్ చేశాను, ఆ కోర్సు మీరు ఎలా చదవాలి, ఆ కోర్సు చదివేటప్పుడు మీరు ఏ ఇబ్బందులు ఎదుర్కొంటారు, ఆ ఇబ్బందులు తొలగడానికి ఎక్స్ట్రా నేను ఏమేమి యాడ్ చేశాను. అరిథమెటిక్ క్లాస్ రూమ్ నోట్స్ మిగతా వాళ్ళు ఇచ్చేదానికంటే మన దగ్గర ఏమి ప్రత్యేకత ఉంది, దీనికి దానికి డిఫరెన్స్ ఏంటుంది, రైట్?